హలో, నేను చాలా డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు. ఇది మే 17th రోజు మా శ్రావ్య బర్త్డే రోజు తీసిన వీడియో. మేము సమ్మర్కి బ్రేక్ తీసుకొని ఊరు వెళ్ళాము, అందుకని నేను ఎలాంటి వీడియోస్ చేయలేకపోయాను అండ్ పోస్ట్ కూడా చేయలేదు. కంటిన్యూటీ లేకుండా పోయింది వీడియోస్ పెట్టడానికి, చాలా బిజీ అయిపోయాను. బర్త్డే తర్వాత మేమైతే మా నేటివ్కి వెళ్ళిపోయాము. నేటివ్ కోసం నేను టికెట్స్ బుక్ చేశాను తమిళనాడుకి వెళ్ళడానికి కోసము. ముందు రోజు ట్రై చేస్తే నాకు దొరికిపోయింది. సో బర్త్డే రోజే నేను ట్రై చేశాను. మే 17th బర్త్డే అయిపోయిన తర్వాత 18th రోజు బయలుదేరిపోయాము. నాకు ప్యాకింగ్ చేసుకోవడానికి కూడా టైం లేకుండే. మొత్తం బట్టలన్నీ బర్త్డేకి మా తమ్ముడు వచ్చాడు అండ్ చాలామంది పిల్లలు కూడా వచ్చారు. సో ఇలాగా మేము హ్యాపీగా బర్త్డే ఈవెంట్ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయాము. ఇంకా బ్యాగ్ ప్యాక్ అవన్నీ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లెగగానే మొత్తం అన్నీ సర్దేసుకొని ఈవినింగ్ కల్లా అంటే 3 o'clock కల్లా మేము స్టార్ట్ అయిపోతే మా ఊరికి ఎర్లీ మార్నింగ్ 7కి చేరుకున్నాము. యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మా రిలేటివ్స్ వాళ్ళ ఇళ్ళన్నీ కొంచెం దగ్గరలో ఉంటాయి. సో అక్కడికి వెళ్దామని ఈసారి ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ మేము వెళ్ళేది హోసూర్కి. ఇక్కడ మేము ఈవినింగ్ రెడీ అయిపోయాము. మార్నింగ్ వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ 3 o'clock అలాగా స్టార్ట్ అయిపోయాము హోసూర్కి వెళ్ళడానికి. సో 2 hours మేము హోసూర్ రీచ్ అయిపోతాము. ఇక్కడ వెదర్ అయితే అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉండింది. మేలో అయితే ఎండలు మండిపోతాయి అనుకున్నాము, కానీ అసలు ఎండే లేదు. వర్షం స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళినప్పటి నుంచి. వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉండింది అండ్ సీనరీస్ అయితే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు కదా శ్రావ్య? అవును మమ్మీ, చాలా ఎంజాయ్ ఉండే. అక్కడ ఎంత మంచి సీనరీ ఉంది కూడా, ఇంకా వర్షం కూడా పడింది. చాలా ఎంజాయ్ చేసాం. అక్కడ బాగా నాన్ వెజ్ తిన్నాం, కానీ నాన్ వెజ్ నా ఫేవరెట్ కాదా? నాన్ వెజ్ నీ ఫేవరెట్? ఓకే సరే. బస్సులో వెళ్ళినప్పుడు నీకు ఏమైనా వామిటింగ్ లాంటివి వచ్చాయా? బాగుండిందా బస్ ట్రావెల్? నీకు ఎలాగో అనిపించిందా? బస్ ట్రావెల్ సూపర్ ఉండింది. హాయిగా పడుకున్నావు కదా? అవును, పడుకుపోయా. మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఇంత దూరం. అంటే ఇంతకుముందు మా మదర్ వచ్చేవాళ్ళు. మా మదర్ లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయిపోయారు. సో మేము మా మమ్మీ లేకుండా మా మమ్మీ మెమరీస్తో ఇలాగా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా మా మమ్మీ మాతోనే ఉన్నట్టు మేము ఫీల్ అయిపోయాము. ఫిజికల్గా మా మదర్ని మేము చాలా మిస్ అవినా మాకు ఎమోషనల్లీ ఎప్పుడూ తను కనెక్ట్ అవుతూ ఉంటారు. అంటే మాతోనే ఉన్నట్టు తన వాయిస్, మెమరీస్, ఇప్పుడు మమ్మీ అయితే ఇలా మాట్లాడేది అలా మాట్లాడేది అని మెమరీస్ చాలా ఉన్నాయి. సో మనమైతే ఇక్కడ హోసూర్కి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ మేము హోసూర్కి వెళ్ళి అక్కడ 1 day 2 days స్టే చేసేసి మా మామయ్య వాళ్ళ కూతురింట్లో, దాని తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఇంటికి వెళ్ళాలి. సో మా తమ్ముడు ఇంటికి వెళ్ళాలని మా ప్లాన్ ఉండింది. ఇదే ఫస్ట్ టైం మేము వాళ్ళ ఇల్లు విజిట్ చేస్తున్నాము. తమిళనాడు బస్సెస్ ఏంటంటే హైవేలో ట్రాఫిక్ ఏమి ఉండదు కదా, అన్ని హైవేలో వెళ్ళే ప్లేసెసే. సో మాకు ఈజీగా జర్నీ అంత కష్టం అనపడకుండా ఈజీగా అయిపోయింది. మా జర్నీని మెమరీస్ లాగా